హాయ్ ఫ్రెండ్స్, కళ్యాణ్ పడాల ఇండివిజువల్ ఫ్యాన్స్ చేసిన మంచి పనులు కానీ అలాగే తనూజ గురించి సంబంధించిన కొత్త విషయం కానీ తెలిసినాయి. పొద్దున 2 వీడియోలు అప్లోడ్ చేశాను. ఆ 2 వీడియోలు అప్లోడ్ చేసిన తర్వాత నాకు ఈ విషయం తెలిసింది కాబట్టి ఇమీడియట్గా ఈ వీడియో రికార్డ్ అయితే చేస్తున్నాను. సో ఏంటంటే కొన్ని విషయాలు ఏం తెలిసినాయంటే, కళ్యాణ్ పడాల ఇండివిజువల్ ఫ్యాన్స్ కొంతమంది అంటే అనిల్ అనే ఒక వ్యక్తి అనమాట. ఆ వ్యక్తి పేరైతే అనిల్. ఆయన బర్త్డే అంట, బెంగళూరులో ఉంటాడంట. ఆయన ఆర్ఫనైజ్లోని పిల్లలకి ఆయన బర్త్డే కానుకగా మంచి లంచ్, డిన్నరు, టిఫిన్, స్నాక్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తా అని చెప్పాడంట. మా మ్యూచువల్ ఫ్యాన్స్ చేసిన దానికి ఇన్స్పైర్ అయ్యాడని చెప్పి డైరెక్ట్ చెప్పలేదు, కానీ ఖచ్చితంగా మ్యూచువల్ ఫ్యాన్స్ చేసిన మంచి పనులకి అయితే ప్రభావం అయితే అయ్యాడు. ఇది నాకు చాలా సంతోషంగా ఉంది, చాలా గర్వంగా ఉంది. ఇలా కానీ చేస్తే ప్రతి ఫ్యాను ఏ గొడవలు ఉండవు, ఏ ఇచ్చివాట్లు ఉండవు, ఏ ఇబ్బందులు ఉండవు, అందరం ప్రశాంతంగా ఉండొచ్చు. మీరు నేర్చుకోండి, మిగతా వాళ్ళు ఎవరైనా ఉంటే టాక్సిక్ ఫ్యాన్స్ ఉంటారా, నేర్చుకోండి కొంచెం చూసి, ఓకేనా? ఊరికే ట్విట్టర్లో సావదపడం కాదు, మనుషుల్ని ఒకరినొకరు తిట్టుకోవడం కాదు. ఇలాంటి మంచి పనులు చేయండి. ఇండివిజువల్ ఫ్యాన్స్ని చూసి నేర్చుకోండి. టాక్సిక్ ఫ్యాన్స్, మ్యూచువల్ ఫ్యాన్స్ ఎలాగో చేస్తారు. మ్యూచువల్ ఫ్యాన్స్ చెప్పాల్సిన పర్లేదు, వాళ్ళు బంగారాలు. ఇండివిజువల్ ఫ్యాన్స్ చేస్తున్న మీ మంచి పనులు చూసి మిగతా వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయితే మంచిది, ఓకేనా? కళ్యాణ్కి ఏ ప్రాబ్లం ఉండదు, తనుజాకి ఏ ప్రాబ్లం ఉండదు. ఇకపోతే మన కళ్యాణ్ పడాల ఏదో కొత్త సిరీస్ చూశాడంట. సిరీస్ థియేటర్లో రిలీజ్ అయిందో లేకపోతే ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు. ఒక షార్ట్ చూశానమాట. దానికి రివ్యూ అయితే మనం కళ్యాణ్ పడాల చెప్పాడనమాట. చాలా బాగా చెప్పాడు. చాలా చూడడానికి చాలా సడన్గా చూసి ఎవరో మహేష్ బాబు లేకపోతే ఇంకొకరు ఏమో అనుకున్నాను, సినిమా హీరో ఏమో అనుకున్నాను. కానీ దగ్గర పోయి చూస్తే అర్థమైందనమాట. కొంచెం కాన్సన్ట్రేషన్ చూస్తే మన కళ్యాణ్ అర్థమైంది. సో ఏదో చూశాడు, కొత్త సినిమానో సిరీసో, దానికైతే రివ్యూ అయితే చెప్పాడు. చాలా బాగుంది అన్నాడు. నాకు దాని గురించి క్లియర్గా తెలియదు, సరిగ్గా చూడలేదు నేను. సో రివ్యూ అయితే చెప్పాడు. మీకు తెలిస్తే కింద కామెంట్ అయితే చేసి చెప్పండి, ఓకేనా? ఇకపోతే మన తనూజ గురించి. తనూజ ఇన్స్టాగ్రామ్లో ఒక స్టోరీ పెట్టిందనమాట. అదేంటంటే జూన్ 4వ తారీఖు వైజాగ్ రాబోతున్నట్లయితే చెప్తుంది. కలుద్దామని చెప్పేసి, వైజాగ్లో కలుద్దామని చెప్పేసి అయితే స్టేటస్ పెట్టింది. మరి అది దేనికి వస్తుందో ఏంటో అనేది ఇన్స్టాగ్రామ్లో స్టోరీ ఉంది, మీరు వెళ్ళి చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. నేను జస్ట్ పైన కొంచెం చదివాను, వస్తున్నాను అని చెప్పేసి మాత్రమే చదివాను. సో నాకేమనిపించిందంటే, కళ్యాణ్ది తనుజది డెస్టినీ కలిపిన బంధం అని చెప్పేసి నేను బేసిక్గా అంటూ ఉంటాను. మన మ్యూచువల్ ఫ్యాన్స్ అందరూ అంటూ ఉంటారు. ఎందుకు అంటారు అంటే ఇది ఇలాంటి వాటి వల్లే. దీని కోఇన్సిడెన్స్ అనొచ్చు మీరు. కొంతమంది టాక్సిక్ ఫ్యాన్స్ వచ్చేసి ఇప్పుడు వస్తారనమాట. కొంతమంది దీపావళి రోజు కాకరపూతులు బ్లాక్లో అమ్ముకునే వాళ్ళందరూ వచ్చేస్తారనమాట. వాళ్ళందరూ వచ్చేసి మీరు ఎక్కువగా ఊహించుకుంటున్నారు, మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు, మీరు మిస్గైడ్ చేస్తున్నారు, మీరు అది చేస్తున్నారు, మీరు ఏది చేస్తున్నారు అని చెప్పేసి వచ్చేస్తారనమాట కొంతమంది. నాకు ఇలాంటివి చూసినప్పుడు అనిపిస్తుంది, బేసిక్గా మామూలుగా జెన్యూన్గా అనిపిస్తుంది. నేను చెప్పకుండా ఉండను, మీరు ఏమైనా అనుకోండి. నేను ఇప్పటికీ చెప్తున్నాను, వీళ్ళది డెస్టినీ కలిపిన బంధం. మీరు అది ఏ బంధమైనా అనుకోండి, నాకు అనవసరం. నాకు మాత్రం గట్టి నమ్మకం ఉంది, వీళ్ళది డెస్టినీ కలిపిన బంధం, వీళ్ళని ఎవరు విడగొట్టలేరు అని చెప్పి. ఇలాంటివి చూసినప్పుడు అనిపిస్తుంది. ఇవి మీకు చిన్న చిన్నవి కావచ్చు, కానీ మ్యూచువల్ ఫండ్స్కి ఇవి చాలా పెద్దవి, చాలా చాలా పెద్దవి. సో కాబట్టి మన తనూజ 4వ తారీఖు వైజాగ్ వస్తుంది, కళ్యాణ్ 3వ తారీఖు వస్తున్నాడు. సో ఎలా అనిపించింది ఈ వీడియో? కింద కామెంట్ అయితే చేసి చెప్పండి, ఓకేనా?